హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ టు అనురాధ ఛానల్. ఈవేళ మీకు నా పువ్వులు చూపిద్దామనండి. నా గార్డెన్లో మోసుకొచ్చిన పువ్వులు. ఇవాళ సోమవారం కదండి, శ్రావణ సోమవారం అండి. అంటే నేను ప్రత్యేకించి సోమవారం గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రతిరోజు నేను సోమవారం చేస్తాను. కానీ శ్రావణ మాసంలో శ్రావణ నక్షత్రంలో వచ్చిన సోమవారం అంటే 2 సంవత్సరాలకు ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి, 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అలాంటి శ్రావణం ఖచ్చితంగా చేయాలి మనం. అందుచేత నేను పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండేది. సాయంత్రం దేవుడికి దీపారాధన చేసుకుని అప్పుడు భోజనం చేస్తానన్నమాట. అలాగే శ్రావణ శనివారాలు కూడా చేయాలండి. ఎందుకంటే శ్రావణ నక్షత్రంలో వచ్చినప్పుడు ఆ నెలంతా కూడా మనం ఉపవాసం చేస్తే మంచిది. అమ్మవారిని చేసాక అయ్యవారిని కూడా చేయాలి. అందుచేత నేను అలా చేస్తాను అనమాట. ఈవేళ సోమవారం చేస్తానండి, తర్వాత మంగళవారం చేస్తాను, తర్వాత శుక్రవారం చేశాక మళ్ళీ శనివారం చేస్తాను. అలాగే ఈ నెలంతా కూడా అలా చేస్తాను అనమాట అండి. అది అస్తమానం రాదనమాట అండి శ్రావణ సోమవారం అన్నది. ఈ సంవత్సరం వచ్చింది మన అదృష్టం కొద్దీ, అందుచేత ఉపయోగించుకుంటున్నాను, అందుకు చేసుకుంటున్నాను అనమాట. మీరు కూడా అలా చేసుకోండి. శ్రావణ ఒక్క వారమైనా చేసుకోండి, చాలా మంచిది శ్రావణ మాసంలో సోమవారం. అందుకు మీకు చెప్తున్నానండి. నేను వేళనే కోసుకొచ్చిన మా శివయ్యకి నేను చేసుకునే పూజ గురించి చూసారా, ఎన్ని రకాల పువ్వులు. ఈ పువ్వులు చూపిద్దామండి. ఇవన్నీ మారేడు దళాలు. గులాబీలు చూసారా, మాకు అసలు గులాబీలు చూస్తేనే నాకు అసలు ఇది అనిపించేస్తుంది. ఒక్కొక్క గులాబీ చూడండి ఎంత గులాబీలు, ఇంకా ఎన్ని గులాబీలు ఉన్నాయో. కలర్స్, మల్టీ కలర్స్. రాత్రి బాగా ఫుల్ వర్షం వచ్చేసింది, ఇవన్నీ ఎక్కువైపోయింది, పడిపోతున్నాయి. కోసి దేవుడికి డైలీ గులాబీలతోటే చేస్తాను. కాకపోతే ఈవేళ మరి సోమవారం కదా మీకు చూద్దాము కొన్ని చెప్పేసేసి చేశానమాట. ఇది చూసారా కరివేరు పూలు అండి, ఇవి చూసారా పసుపు కలర్ అండి కరివేరు పూలు. ఇది సంపెంగ పూలాగే ఉంటుందండి. ఇది కూడా బాగుంటాయి పూలు. ఇది ఒక రకమైన పువ్వు అండి. ఇది కూడా మీకు తెలిసింది, నాకు ఈ పేరు గుర్తొక్కలేదు దీనికి, అందుచేత మీకు పేరు చెప్పలేకపోతున్నాను. ఇదేమో కాగడా మల్లె అండి, పెద్ద పెద్ద చూసారా ఎంత పూలు పెడుతున్నాయి, పెద్ద పెద్ద పూలు అండి. ఇది మల్లె పూలు అండి. మా శివయ్య చూసారా ఎన్ని పూలు. ఇవి చూసారా, ఇది డిసెంబరాలు అండి. గుబ్బి పూలు అంటాం కదండి మన ఆంధ్ర సైడ్, మేళాని అనమాట అండి. పసుపు ఒకటి ఉంటుంది, ఇది ఒక కలర్ అండి. పసుపు ఏమో డిసెంబర్లో పోతుందండి. ఇది నిత్యము పూసే గుబ్బి పూలు అనమాట అండి. ఇంకొక రకమైన పువ్వు అండి, చెప్పాను కదా మీకు. ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది, పెట్టుకోండి అంటాను నేను. ఇవన్నీ శంకు పుష్పాలు, మీ అందరికీ తెలిసినవే. ఇవన్నీ పువ్వులు ఎడుతాయో అసలు అంతూ పంతూ ఉండదండి. ఈ పాదు చూస్తేనే భలే ముచ్చట వేసుకొస్తుంది. ఏ రోజు కోయకపోతే ఆ రోజు మళ్ళీ ఇత్తనాలు వచ్చేస్తాయండి. ఇవ్వండి తులసి దళాలు, ఎప్పుడు తులసి దళాలతో పెడతాను నేను విష్ణుమూర్తికి. 2 మామిడాకులు కోసి తెచ్చుకుంటాను. ఇవేమో జాజులండి, జాజులు సన్నజాజులు కలిపి అనమాట అండి కోసుకొచ్చాను. ఇన్ని పుష్పాలతో నేను పూజ చేసుకుంటున్నాను చూసారా. ఇంకా మనకు మిద్ది తోటలోకి వచ్చే పుష్పాలు చూస్తుంటే నాకు చాలా ఇది అనిపించేస్తుంది. ఇవన్నీ కొనాలంటే చాలా రేట్లు అవుతాయి. ఇది ఒక చెర్రీ కాసిందండి ఇది ఒక చెర్రీ కాసింది. చెర్రీ చూసారా, ఒక్కటి కోసుకొచ్చాను నేను. కనవాయని పక్షులు తింటున్నాయి పాపం. ఇది ఒకటే దేవుడి దగ్గర పెడదామని కోసుకొచ్చాను. ఇదేమో టమాటాలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి. ఇది ఒక రకమైన టమాటా అనమాట. ఇన్ని రకాల ఫ్లవర్స్ చూసారా, ఎన్ని రకాలు ఉన్నాయో. ఇన్ని రకాల గులాబీ పూలతోటి పూజ చేసుకుంటే ఎంత బాగుంటుందో చూడండి. మల్టీ కలర్ ఇది చాలా బాగుంటుంది ఈ కలర్. ఇన్ని రకాల ఫ్లవర్స్, ఈ ఫ్లవర్స్ తోటి ఇలా పూజ చేసుకుని శివయ్యని ఇది చేసుకుంటే చాలా మంచిదని చెప్తున్నానండి. మారేడు దళాలు బట్టి కంపల్సరీ సోమవారం పెడతాను నేను. సోమవారం ఒకటండి, లక్షవారం ఒకటి పెడతాను మారేడు దళాలు ఖచ్చితంగాను. 3 కోసుకొచ్చాను ముగ్గురికి. ఇది అనమాట. మేము ఈవేళ శుక్రవారాలు పూజ వస్తుంది కదండి, స్నాక్స్ వండుకున్నాం అన్నమాట అండి. ఆ స్నాక్స్ ఏంటన్నది మీకు చూపిస్తాను చూడండి. శుక్రవారాలు పూజకి మేము స్నాక్స్ వండుకున్నాం చూడండి. పిల్లలు ఇంటి దగ్గరే ఉంటున్నారు సెలవుల వాడికి, అందుకని స్నాక్స్ కావాలంటే ఉంటున్నాం. అరిసెలు ఉండేవి చూసారు, మా అరిసెలు ఎలా ఉన్నాయి చెప్పండి మీరు. రిబ్బన్ పకోడీ కూడా చేసుకున్నాం మేము చూసారా. ఇది చక్కెడాలు, చక్కెడాలు చూసారా.
ఇది చూసారండి రిబ్బన్ పకోడీ. ఇన్ని రకాల డబ్బాలు మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మా పిల్లలిద్దరూ కొట్లాడి చచ్చిపోతారనమాట అండి. ఎవరు దాదే ఒక్క అరుసు కూడా ఎగస్ట్రా ఉండకూడదు. అరుసు ఎగస్ట్రా ఉంటే అది కూడా సరిసగం చేసుకుని పెట్టాలన్నమాట అండి బాక్సులు. ఇదొకరికండి, ఇదేమో అనుషాకండి, ఇదేమో సాయి సంతోష్కి. ఈ రకం ఏమో అండి, ఈ రకం చక్రాలేమో ఈ సగం, మళ్ళీ ఈ సగం ఎవరి డబ్బాలు వాళ్ళకి క్లియర్గా పెట్టాలన్నమాట అండి. మళ్ళీ మా వాళ్ళు కొంచెం అన్నంలోని పప్పుచారులు అది ఎక్కువ నంచుకుంటారు. ఈ చిన్న డబ్బా ప్రత్యేకంగా ఇక్కడ పెట్టాలన్నమాట అండి. ఇది అందరూ తెలియదు. ఈ ఎవరి డబ్బాలలో ఎవరి ఫ్లోర్లో వాళ్ళు పట్టిపోతారనమాట. అది తినేటప్పుడు మధ్యాహ్నం పూట మా దగ్గరికి వస్తుంది. మా స్నాక్స్ తింటే ఆడు గోల చేసేస్తాడు అనమాట. ఇలా అల్లరి అది చూసి ఆ వండుతున్న కష్టం కూడా మర్చిపోతాను అనమాట నేను. ఆ సందర్భం అలా అయిపోతూ ఉంటుంది. మొత్తం ఇలా చేస్తాను అనమాట అండి. ఈవేళ పండుగ ఇది. ఇక మీకు మొన్న ఒకటి అమెజాన్లో బుక్ చేశాను చూడండి, కృష్ణుడిది. అది మీకు చూపిద్దామని పెట్టాను అనమాట. ఈ 7 శ్రావణ మాసం అంతా కూడా మా ఇంట్లోనే ఉంది. ఆ ఫ్లవర్స్, ఈ స్నాక్స్ వరలక్ష్మి పూజకి చాలా బాగా డెకరేషన్ చేసుకుని చాలా బాగా చేస్తాం అనమాట. ప్రతి సోమవారం కూడా అండి పువ్వులు అస్తమానం చూపించట్లేదు అనుకోవద్దు మీరు. అస్తమానం చూపించడానికే వీడియో చూస్తే బోరు పడుతుందని ఈవేళ ఇన్ని పువ్వులు చూసేటట్టు నాకు కథ అసలు మతోయింది. భలే విడిసేసినాయి అనిపించేసింది నాకు. ఎందుకంటే ఈవేళ శ్రావణ సోమవారం చెయ్యండి అని అందరికీ చెప్పడానికే నేను చెప్తున్నాను అనమాట అండి. ఖచ్చితంగా శ్రావణ సోమవారం చేసుకోండి, మనం అనుకున్నదే అవుతుంది ఏదైనా సరే. నమస్తే అండి, ఉంటానండి, బాయ్.